ఇప్పుడు నేను రెండే ప్రశ్నలు అడుగుతా మిమ్మల్ని. ఈ పెనంలూరు నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ పార్టీ నుంచి బోడే ప్రసాద్ గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జోగి రమేష్ గారు గతంలో పెడన నుంచి చేశారు. ఆయన ఇప్పుడు ఇక్కడ మీ నియోజకవర్గంకి వచ్చారు. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు వీళ్ళిద్దరిలో? ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు వచ్చినా ఒకటే అన్న, ఎవరు చేసినా అదే. అంత ముందు బోడే ప్రసాద్ గారు చేశారు, ఆయన చేసింది ఆయన్ని చూసాం. నెక్స్ట్ ఈయన వస్తాడు, ఈయన కూడా చూస్తారు ఒకసారి ప్రజలు. అంటే బోడే ప్రసాద్ 2014 కదా అవును చేశారు, ఆయన చేసిన వర్క్ చూసారు, ఆయన ఆపారు. ఇప్పుడు ఈయన కూడా వస్తారు, ఈయన కూడా చూసి ఎవరిని నిర్ణయించాలో వాళ్ళు నిర్ణయిస్తారు ప్రజలు. అంటే ఈ రోడ్లు వేయడం కానీ ఇళ్ల స్థలాలు ఇవ్వడం కానీ ఎవరు ఎక్కువ యాక్టివ్గా ఉంటారు ఇక్కడ? ఇళ్ల స్థలాల్లో జోగి రమేష్ గారే యాక్టివ్గా ఉన్నారు. బాగా ఇచ్చారు, బాగా చేశారు కూడా. ఆయన పేదలను ఆదుకోవడం అంటే బోడే ప్రసాద్ గారు అని చెప్తున్నారు. ఉన్నారు, ఆయన చేసిన టైంలో, ఆయన వర్క్ ఉన్న టైంలో ఆయన చేశారు, ఆయన వర్క్ చేశారు. మొన్నటిదాకా కూడా ఆయనకి సీట్ లేదంటే మేమంతా కూడా ఆయనకు కూడా ఇస్తే బాగుండేది అనుకున్నాం. లాస్ట్ మినిట్లో ఇచ్చారు, అదో సంతోషకరమైన విషయం. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరికి ఎటువంటి ఫైట్ ఉండబోతుంది? ఫైట్ అంటే టఫ్ గానే ఉంటది కానీ ఓ మెజారిటీ ఉండదు. ఇద్దరు వేలలో అంటే ఒక 1000-2000 డిఫరెన్స్ లో ఉంటారు. ఇద్దరు టఫ్ లై, ఇద్దరు మంచి క్యాండిడేట్లే. అంటే ఇప్పుడు స్థానికంగా డబ్బులు ఖర్చు పెట్టాలి, డబ్బులు బాగా ఎవరు ఖర్చు పెడితే వాళ్ళకి ఓటు అని చెప్పేసి వార్త కూడా వచ్చింది. అట్ట అనుకుంటే బోడే ప్రసాద్ గారు నా దగ్గర డబ్బులు లేవన్నారు, మరి ఈయన దగ్గర డబ్బులు ఉండవు అంటున్నారు. ఎవరు స్టామినా ఏంటంటే ఓటు కాడ తెలిసిద్ది, డబ్బుది ఏం తెలిసిద్ది, ఓటు కాడే తెలిసిద్ది స్టామినా అనేది. అంటే సామాజిక వర్గం వైజ్ గానా లేదంటే అది ఓటు పరంగా చూపిస్తారు ప్రజలు, డబ్బు పరంగా ఏం చూపించలేదు. డబ్బు ఎంత ఇచ్చినా చేసి ఇవాళ ఇస్తారు, రేపు తాగేస్తాం అయిపోయింది అంతే. ఓటు పరంగా నాకు ఈ మనిషి కావాలనుకుంటే ఈ మనిషితో వేస్తారు అంతే. అంటే నమ్మకం ఏ విధంగా కుదురుద్ది మీకు? నమ్మకం ఏ విధంగా కుదురుద్ది? నమ్మకం అంటే ఓటు ద్వారా చూపించేస్తారు కదా భయ్యా. ఇది వరకు చేసినటువంటి మంచి పనులు బట్టే కదా. అదే అంటుంది, నేను అంత ముందు చెప్పింది కూడా అదే. అంత ముందు బోడే ప్రసాద్ గారు చేశారు, ఆయన చూశారు. నెక్స్ట్ ఇప్పుడు జోగి రమేష్ గారిని కూడా చేస్తాడా లేదా అనేది కూడా చూస్తారు ప్రజలు, చూసి ఆ నమ్మకం చెప్తారు. చివరిగా మీరు ఎవరు కూడా అయిపోతున్నారు? చెప్పను, నా ఓటు నేను ఎవరికి చెప్పను. అంటే మీరు జోగి రమేష్ గారు అన్నారు కదా, ఆయన వస్తే ఆయన కూడా ఒకసారి చూడాలి కదా ప్రజలు. ఇప్పుడు అక్కడెక్కడో పెనంలో చేశాడు, పెనంలో చేస్తే మళ్ళీ ఇక్కడ వేశారు కదా, అక్కడ చేయలేకపోతే ఇక్కడ వేసారు అనుకోవచ్చు, లేకపోతే ఇక్కడ చేస్తే అక్కడ వేసారు అనుకోవచ్చు. ఒక్కోసారి అందరినీ మారుతున్నారు కదా, ఇక్కడ కూడా చేస్తాడు, చూద్దాం. అంటే మీ మద్దతు జోగి రమేష్ బోడే ప్రసాద్? నేను ఎవరికి చెప్పలేను, చెప్పలేను. వద్దు, నేను మీ ఓటు వేసిన కూడా ఎవరికి తెలియదు, ఎవరికి తెలియనికూడదని. ఇప్పుడు చెప్పినా మీడియాలో వెళ్ళిపోద్ది, చెప్పకూడదు. నా ఓటు నేను సైలెంట్గా వేస్తా. రెండే ప్రశ్నలు అడుగుతాను, రెండే సమాధానం చెప్పండి. మీ పెనంలూరు నియోజకవర్గానికి సంబంధించి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బోడే ప్రసాద్ గారా, జోగి రమేష్ గారు? అభిప్రాయం ఏంటి? ఎవరు వచ్చినా మా బాధలు మాకు తప్పవుగా, మా పొట్ట తిప్పలు మాకేగా. ఎవరు వచ్చినా ఒకటి, ఇద్దరులో ఎవరు వచ్చినంటే అంటే మీ మద్దతు ఎవరికైనా? మద్దతు అయినా ఎవరిదైనా ఇప్పుడు ఎవరు వచ్చినా కానీ వాళ్ళు వచ్చైనా ముయ్యో అని ఎవరో, ఈడొచ్చైనా ఎవరైనా ఎవరో, మా పిల్లలు మేము బతికించుకోవాలి కదా అంతే. ఇక పనులు చేసుకోవడానికి నా సౌకర్యంగా పరంగా ఉండాలి, అంతా మామూలుగానే ఉంది ఇప్పుడు వరకు. ప్రస్తుతానికి ఇప్పుడైతే సౌకర్యంగానే ఉన్నట్టుంది. మళ్ళీ ఇప్పుడు మరి ఇంకేమవుద్దో తెలియదు. ఇక ఇప్పుడు వరకు పర్వాలా, మరి ఇక తర్వాత ఏమవుద్దో తెలియదు. అది తర్వాత ఇప్పటి వరకు ఏమైంది, ఏం జరుగుతుంది, తర్వాత ఏమవుద్దో తెలియదు. ఇవాళ రాజకీయాన్ని బట్టి మనకేం తెలుసుద్ది అయ్యా, మన వాటిలో అసలు మనం పాల్పడు. ఆటో డ్రైవర్లు 10,000 ఇస్తున్నారు, డ్రైవర్లు 10,000 వస్తాయి. అంటే మీది బోడే ప్రసాద్ గారా, జోగి రమేష్ గారు? మేము అటు ఇటు అని ఏం లేదండి, ఏటైతే అటు. తర్వాత 33 రోజున, అంతేగాని దీనికోసమేనని దానికోసం మా పార్టీ ఫీలింగ్ చెయ్యం అసలు. వాళ్ళు ఎందుకు చెప్పుకోవాలి గొప్పతనం, అంతే. మాకు పార్టీ ఫీలింగ్ అనేది లేదు. ఈ పెనంలూరు నియోజకవర్గానికి టీడీపీ నుంచి బోడే ప్రసాద్ గారు, వైఎస్ఆర్సీపీ నుంచి జోగి రమేష్ గారు, వీళ్ళిద్దరు నాయకత్వంలో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? అంటే ఎవరు గెలుస్తారనే అది ప్రజలు నిర్ణయిస్తారండి. కానీ బోడే ప్రసాద్ అనే ఆయన వ్యక్తిగతంగా మంచి వ్యక్తి. పార్టీల పరంగా చూసుకున్న టీడీపీ అయినా ఏ పార్టీలో అయినా కానీ బోడే ప్రసాద్ ఆయన ఏ పార్టీ నిలబడినా గెలుస్తాడు, ఎటైనా గెలుస్తాడు. నమ్మకం అంటే మంచి వ్యక్తి, ఎల్లప్పుడూ ప్రజలకి అందుబాటులో ఉంటాడు. వెళ్ళి ఏ టైం అయినా వెళ్ళి తలుపు కొట్టినా వస్తాడు. అది మాది పక్కనే గంగూరు, మాకు చాలా మంచి పనులు చేశాడు. అది అంటే వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి ఫైట్ ఉండబోతుంది? ఫైట్ అంటే టగ్ ఆఫ్ వార్ ఉండిద్దండి. అంటే మెజారిటీ ఎంత ఉండొచ్చు? మెజారిటీ అనేది అది తర్వాత తెలిసిద్దండి, మనం అంత క్లారిటీగా చెప్పలేము. అంటే ఇప్పుడు అందరికి ఎక్కువగా వచ్చేది జోగి రమేష్ గారు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. అంటే
ఇప్పుడు వైసీపీ మన జగన్మోహన్ రెడ్డి గారి పథకాల మూలంగా అందరికీ లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు కాబట్టి జోగి రమేష లేకపోతే ఇంకో ఆయన అన్నది కాదండి. అక్కడ పార్టీ ఏంటనేది చూసి జనాలు ఎన్నుకుంటారు. అక్కడ జోగి రమేష్ అవనివ్వండి, మీరు అవనివ్వండి, నేను అవనివ్వండి, ఈసారి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకుందాం అన్న ఆలోచనలో జనాలు ఉన్నారు. కానీ మా నియోజకవర్గానికి, పెనమలూరు నియోజకవర్గానికి వచ్చేసరికి బోడే ప్రసాద్ గారు మంచి వ్యక్తి, అటేమో జనాలు మెచ్చిన నాయకుడేమో జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఏమైంది ఏంటనేది వేచి చూడాలి. అది అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కొంత ఆర్థిక సంబంధం కూడా కొంచెం తేడా కనబడుతుంది. ఆర్థిక సంబంధాలు అంటే అంటారు, డెప్త్గా మనకు తెలియదండి, మనకైతే తెలియదండి. అంటే బోడే ప్రసాద్ ఇప్పటివరకు ఏ మంచి పనులు చేశారు? అన్నీ చేశారండి, ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటారు. పోయినసారి మాజీ ఎమ్మెల్యేగా ఆయన అన్ని గ్రామాలు తిరుగుతారు. ఆయన ఇప్పుడు ఆయన ఓడిపోయి 4 ఏళ్ళ నుంచి తిరగని రోజు అంటూ లేదు. ప్రతి ఊరు ఏదో వెళ్తానే ఉంటారు, వారానికి ఒకసారి కానీ రోజు కానీ ఏదో పని మీద వెళ్తానే ఉంటారు. అది మనోడు టికెట్ ఇవ్వలేదు, ఇప్పుడు టికెట్ ఇచ్చారు. ఇచ్చారు కదండి, నిన్న డిక్లేర్ చేశారుగా. అది సంతోషంగానే ఉంది. ఎవరికి ఏం చెప్తారు, బోడే ప్రసాద్ జోగి రమేష్? అది క్లారిటీ ఇవ్వలేమండి. బోడే ప్రసాద్ గారు అయితే మంచి వ్యక్తి, అక్కడ జోగి రమేష్ అనేది కాదండి లెక్క. జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకుంటారు జనాలు, లేకపోతే బోడే ప్రసాద్ మంచి వ్యక్తి కాబట్టి ఇతన్ని ఎన్నుకుంటారా, వెయిట్ అండ్ సీ. పెనమలూరు నియోజకవర్గానికి టీడీపీ నుంచి బోడే ప్రసాద్ గారు, వైసీపీ నుంచి జోగి రమేష్ గారు, వీళ్ళిద్దరు ఎవరు వస్తారు? రమేష్ వస్తుంది. ఎందుకు? జాయిపోయారు, జగన్ అన్న ఉన్నాడుగా, ఆయన చేసిన పాలన అలాంటిది. అంటే ఇప్పుడు బోడే ప్రసాద్ గారు కూడా చాలా మంచి పేరు ఉంది ఇక్కడ అంటున్నారు. పేరు ఉంటే ఇటువరకు లేదు, 5 సంవత్సరాలు చేయలేదు ఆయన, పెద్ద పరిపాలన ఏముంది చేయలేదు కాబట్టి బోడే ప్రసాద్ కన్నా రమేష్ గెలుస్తాడు. అంటే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మీ నియోజకవర్గం మొత్తం, మీ ఊరిలో? చేశాడు, జగన్ అన్న చేశాడు కాబట్టి వీళ్ళకి ఓట్లు పడతాయి. జగన్ అన్న పాలన చూసాక పడేది. అంటే జోగి రమేష్ గారిని చూసి కదా, జగన్ సమస్య కాదు, ప్యానల్ చూసే ఓట్లు పడతాయి. వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి ఫైట్ ఉండబోతుంది? బాగా ఉంటది, జోర ఊరిగా ఉంటది. ఎలా ఉండబోతుంది అసలు? వర ఊరిగా ఉంటది ఇద్దరికి బాగా. చివరికి మీరు ఏం చెప్తారు, జోగి రమేష్ బోడే ప్రసాద్? జోగి రమేష్ గెలుస్తాడు, జగన్ ప్యానల్ వస్తుంది, అది గ్యారంటీ. 35,000 ఓట్లతో మెజార్టీలో గెలిచాడు పోయినసారి. మరి ఎట్లా పోయాడు? కనీసం 5,000 గెలవాలిగా. అదే గాలి, మీరేం ఆలోచించద్దు. ఇద్దరి మధ్య ఎటువంటి ఫైట్ ఉండబోతుంది? ఏం ఉండదు, ఫైట్ ఉండదా? ఉంటదేమో లే కానీ అంత స్పీడ్ ఏమి ఉండదు. అది కడుపులో ఒకటి, బయట ఒకటి చెప్పాడు. ఇప్పుడు జోగి రమేష్ బోడే ప్రసాద్? జోగి రమేష్. మేము అన్న, ఈ యొక్క పెనమలూరు నియోజకవర్గంలో బోడే ప్రసాద్, జోగి రమేష్ ఇద్దరు పోటీగా ఉన్నారండి. ఇద్దరు సమానంగా ఉన్నారు ప్రస్తుతానికి. ఎటువంటి ఫైట్ ఉండబోతుంది? ఫైట్ మాత్రం బాగుంటది. అంటే బాగుంటది అంటే ఎలా ఉంటది అసలు? ఏం చేసరికి బాగా ఇద్దరు పోటీ ఉన్నారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే అయిన బోడే ప్రసాద్ గారు, జోగి రమేష్ గారు మంచి బాగా తిరుగుతున్నారు. ఇద్దరు బాగా కష్టపడుతున్నారు. ఎవరికి వెళ్తారని అంత ప్రజల మీద ఉంది. ఇక అంటే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇప్పటివరకు ఇక్కడ? అంతకుముందు బోడే గారు బాగా పనిచేసేవాళ్ళు. అంటే జోగి రమేష్ గారు అంటే అంతకుముందు పెడతానే కదా, మనకు అర్థం కాలేదు. ఇప్పుడు ఆయన వస్తే ఎలా ఉంటుందో తెలియదు మనకి. బోడే గారు బాగా పనిచేస్తారు. మరి ఈసారి వచ్చేది ఎవరు అనుకుంటున్నారు, బోడే ప్రసాద్, జోగి రమేష్? కన్ఫర్మ్ చెప్పలేమండి, ఇద్దరు బాగా టఫ్గా ఉంది. మీరు అనుకున్నది ఏంటి? బాగా టఫ్గా ఉంది, చెప్పలేము. టఫ్గానే ఉంది, మీ అభిప్రాయం? ఏమంటే బోడే గారు వస్తారు అనుకున్నాం.